హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు బీర సోర పచ్చడి అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంటే బీరకాయ సోరకాయ కలిపి చేసుకునే రోటి పచ్చడి అనమాట. చాలా బాగుంటుందండి. నాకైతే ఫేవరెట్ పచ్చడి అని అయితే చెప్తాను. ఇంట్లో అప్పుడప్పుడు ఇలా ఒక్క బీరకాయ, ఒక్క సొరకాయ లేదా సగం సొరకాయ ఇలా మిగిలిపోతూ ఉంటాయి కదా! అప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా మంచిగా రోటి పచ్చడి చేసుకోండి, అన్నీ వేసుకొని. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. అయితే ఇక్కడ చూడండి, కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాము. ఒక్క బీరకాయ అనమాట, అలాగే సగం సొరకాయ 2 తీసుకున్నానండి. చెక్క అంతా కూడా తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అలాగే 3 స్పూన్ల వరకు నువ్వులైతే తీసుకున్నాను. అలాగే కరివేపాకు అనమాట, 3-4 రెమ్మల కరివేపాకు, 10 లేక 12 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. అంటే మీరు తినే స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకోండి. అలాగే ఒక్క కట్ట కొత్తిమీర అనమాట, అది కూడా ఇలా మంచిగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక 10 వరకు మెంతి గింజలు వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, కొన్నే వేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి. కొన్ని మెంతి గింజలు వేసుకొని అందులోకి ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి నేను. పచ్చడి రుచి ఇంకా బాగుంటుందన్నమాట పోపులో ఎండుమిర్చి కూడా వేసుకుంటే. అలాగే పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసుకోండి. ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటాయి, లేదంటే పేలుతూ ఉంటాయండి. అందుకని ఇలా తుంచుకొని వేసుకోండి. అందులోకి మనం తీసుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి పోపులో. ఇంకా అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కలుపుకుంటూ మాడకుండా చూసుకోవాలి. చింతపండును కూడా మంచిగా వాష్ చేసుకొని వేసుకోండి. పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా అన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటూ మాడకుండా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్నంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకే సోరకాయ ముక్కలు అలాగే బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అదెంత తీసుకోవాలి ఇదెంత తీసుకోవాలని కొలత ఏమీ లేదండి, మన ఇష్టం అన్నమాట. సోరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు సమానంగా వేసుకున్నా కూడా బాగుంటుంది, ఏదైనా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. వీటిని కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా ఇందులోకే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం మెంతి పొడి అయితే వేస్తున్నానండి, 1/2 స్పూన్లో కూడా సగం అనుకోవచ్చు. కొంచెం మెంతి పొడి కూడా వేసుకొని అంతా కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సోరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు మంచిగా నూనెలో బాగా మగ్గాలన్నమాట. మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఇలా కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి వాటిని అయితే మగ్గించుకుందామండి. అవి ఉడకాలి కదా, కాసేపు మూత పెట్టేస్తే అవి మంచిగా ఉడుకుతాయి. ఈలోపు మనము వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్లోకి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. చూడండి, చివరిగా ఇవి కొంచెం ఉడికిన తర్వాత వాటిలోంచి వాటర్ బయటికి వచ్చి అవే ఉడికిపోతాయి. మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రమే కొత్తిమీరని యాడ్ చేయండి. మరి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొత్తిమీర చివర్లో యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదంతా కూడా చల్లారిపోయింది. సొరకాయ బీరకాయ కొత్తిమీర అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే చూడండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని
మూత పెట్టేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. ఇంకా టేస్ట్ చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. సరిపడినంత ఉప్పును వేసుకొని మంచిగా ఇలా మిక్సీ పట్టుకున్నారంటే టేస్టీ బీరా సోరా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలి అంటే దీనికి పోపు పెట్టుకోవచ్చు అనమాట. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేసుకున్నా బాగుంటుంది. ఇవాళ అయితే నేను పోపు కూడా వేయలేదు. నాకు ఎక్కువగా పోపు ఇష్టం ఉండదండి. ఇలా తింటేనే బాగుంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఎంచక్కా ఒక 2-3 చుక్కల నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకా అద్భుతంగా అనమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.